అమరావతికి ముంపు ప్రమాదం ఉంది అని ఎవరైనా విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరినీ ద్రోహుల్లాగా, రాష్ట్ర ద్రోహుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. మొన్న తెలంగాణ మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన పైన కూడా ఏకంగా మీడియా మొత్తం విరుచుకుపడింది. అయితే ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చూస్తే అమరావతిలో పరిస్థితి ఏంటి, అక్కడ ముంపు ప్రాంతమా కాదా అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు పత్రికని కాస్త నిశితంగా గమనిస్తే ఆ కథనాన్ని, ఈనాడు పత్రికలోని కథనాన్ని, అసలు విషయాలు కూడా అర్థమవుతాయి. హెడ్లైన్ ఏంటి అంటే, వైకాపా పాపాన్ని బయటకు తోడేస్తూ రాజధాని సచివాలయం హైకోర్టు నిర్మాణాల పునాదుల్లో నీటి తొలగింపు. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ వేశారు, రాఫ్ట్ ఫౌండేషన్. అందులో నీళ్లు నిలబడ్డాయి, దాన్ని ఇప్పుడు తోడేస్తున్నారు. అదంతా జగన్మోహన్ రెడ్డి వల్ల, వైకాపా వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ పాపాన్ని తోడేస్తూ ఉన్నారు అన్నది అర్థం వచ్చేలా పెట్టారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి. బుధవారం సచివాలయ టవర్లకు వేసిన రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటిని ప్లాస్టిక్ పైపులతో తోడేస్తున్నారు. సచివాలయం హైకోర్టు పునాదుల వద్ద సుమారు 8 మీటర్ల లోతున నీరు నిలబడి ఉంది. ఆ నీటిని అక్కడి నుంచి పాల కాలువలోనికి మళ్లించి వెలగపూడి, వెంకటపాలెం మీదుగా కృష్ణాలోనికి వదులుతూ ఉన్నారు. 8 మీటర్ల మేర నీళ్లు నిలబడ్డాయి అని చెప్తున్నారు. ఒకటి. ఇంకో అంశం, తటాకాన్ని తలపించిన ఈ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టుకునేవారు. 5 ఏళ్ల నుంచి నీళ్లలో నానుతున్న సచివాలయ హైకోర్టు పునాదులకు కొద్ది నెలల కిందట కూటమి ప్రభుత్వం నాణ్యతా పరీక్షలు కూడా చేయించింది. వాటిని విశ్లేషించి కట్టడాల నిర్మాణానికి అభ్యంతరం లేదని వాళ్ళు నివేదించారు. నీటి తోడివేత పూర్తయ్యాక మరోసారి నాణ్యతా పరీక్షలు చేయించనున్నారు అని చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 8 మీటర్ల మేర నీళ్లు నిలబడ్డాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళంట చాలా కాలంగా, 5 ఏళ్ల నుంచి నీటిలో ఉన్న ఈ ఫౌండేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది ముంపు ప్రాంతం కాకపోతే, ఒకవేళ ఇది కేవలం మొన్న వచ్చిన వర్షాలకు మాత్రమే ఏదో నీళ్లు నిలబడిన ప్రాంతమే అయి ఉంటే, వర్షాలకు మాత్రమే నీళ్లు నిలబడే ప్రాంతం అయితే ఒక వారం 10 రోజులకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. కానీ ఇంకిపోవడం లేదు. ఏళ్ల తరబడి ఇలాగే నీళ్లున్నాయి. అక్కడ చేపలు కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ భూగర్భ జలాలు చాలా పైనే ఉన్నాయి, పునాదులకు పైనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చోట పునాదులు వేస్తే ఎంత ఇబ్బంది. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే మొత్తం కాంక్రీట్ లాంటిది నిర్మాణాలు వేసుకొని ఫౌండేషన్ వేసుకుంటే తప్ప మామూలు పునాదులు ఇక్కడ నిలబడవు అన్నది కూడా బాగానే అర్థమవుతుంది. త్వరలో మరికొన్ని మోటార్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని కూడా ఈనాడు రాసింది. అంటే ఇంకా ఈ నీళ్లు తోడడం అనేది చాలా పెద్ద ప్రాసెసే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకవేళ అక్కడ ఉన్న నీటిని తోడేస్తూ ఉన్నా చుట్టూ ఉన్న భూమిలో నుంచి మళ్ళీ ఉబికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. అంటే ఆ నీళ్ళు అనేది ఏదో తాత్కాలికంగా వచ్చి అక్కడ ఆగలేదు. భూమిలో మొత్తం చుట్టూ గ్రౌండ్ వాటర్ హైలోనే ఉండడం వల్ల, చాలా పైనే ఉండడం వల్ల ఈ పరిస్థితి వస్తోంది. 5 ఏళ్ల నుంచి నీళ్లు నిలబడ్డాయంట. మొన్న ఐఐటి బృందం కూడా వెళ్ళినప్పుడు కూడా మొత్తం నీళ్ళు ఇలాగే ఉన్నాయి. వాళ్ళు పడవల్లో వెళ్ళి మరీ పరిశీలించారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, అసలు నీళ్ళు ఇంతగా ఎందుకు నిలబడ్డాయి అని. ఇప్పుడు ఏదో ఓ 30-40 అడుగుల కింద నీళ్లు నిలబడ్డాయంటే అదో అర్థం, ఇంకా భూగర్భ జలాలు ఆ లెవెల్లో ఉన్నాయేమో అనుకోవచ్చు. కానీ పైన నుంచే నీళ్లు నిలబడ్డాయి, చేపలు పట్టే పరిస్థితి వరకు వెళ్ళింది అంటే నీళ్లు అక్కడ చాలా పైనే ఉబికి వస్తూ ఉన్నాయి. అది ఒక లోతట్టు ప్రాంతము. అందుకే కాస్త తవ్వగానే నీళ్ళన్నీ వచ్చి నిలబడుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కానీ వైకాపా పాపాన్ని తోడేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అక్కడ నీళ్ళన్నీ కాలువల ద్వారా అక్కడికి మళ్లించినట్టు ఇంతకాలము, ఇప్పుడు ఆ కాలువను మళ్లిస్తూ ఉన్నట్టు. ఇదంతా ఏంటి? ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేసే ప్రయత్నం చేశారు. కానీ రియాలిటీ ఏంటంటే చేపలు పట్టే పరిస్థితి ఉందంటే అక్కడ నిరంతరం నీళ్లు నిలబడుతూ ఉన్నాయి. అలా నిలబడకూడదు కదా నిర్మాణాలు జరగాల్సిన ప్రాంతాల్లో అన్నది అర్థమవుతూనే ఉంది. సో ఇండైరెక్ట్గా ఆ ప్రాంతంలో నీళ్లు పైనే ఉంటాయి, ఎప్పుడు అది ఒక ముంపు ప్రాంతమే అన్నదైతే స్పష్టంగానే అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం కాంక్రీట్తో పునాదులు వేసి పెద్ద పెద్ద స్ట్రక్చర్లు వేసుకుంటే ఓకే, కానీ మామూలు నిర్మాణాలకి పిల్లర్లు వేసి, చిన్న చిన్న పిల్లర్లు లేకుంటే పునాదులు వేసి నిర్మాణాలు చేస్తే ఇక్కడ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాయి కట్టడాలు అన్నది ఇప్పుడు ఆలోచన చేయాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని విన్నపాల్లో ఒకటి చాలా చర్చనీయాంశం అవుతుంది. అదేంటంటే, ఏపీని ఆదుకోండి, ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు వినతి. ఓకే, అమరావతి పోలవరంను గాడిన పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు. అంటే అమరావతి కోసం భారీగా అప్పులు తీసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. దాంతోపాటు ఆర్సెలాల్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం. ఇదేంటంటే, నక్కపల్లిలో ఆర్సెలాల్ మిత్తల్ కొత్తగా ప్రైవేట్ ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేస్తున్నారు.
మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దానికోసం ముడి ఖనిజం లభ్యమయ్యేలా నిరంతరం అందుబాటులో ఉండేలా చూడండి అని ప్రధాని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కొద్ది రోజుల క్రితమే ఉత్తరాంధ్రకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. విశాఖపట్నంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఆ పక్కనే నక్కపల్లిలో ఒక ప్రైవేట్ ఉక్కు పరిశ్రమను ఎలా ఏర్పాటు చేస్తున్నారు, దానికి మీరు ఎందుకు తోడ్పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి కూడా వెళ్ళి చాలా రోజులుగా చెప్పాలంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం కేటాయించేలా చూడండి, గనుల్ని కేటాయించండి, ఆటోమేటిక్గా అది లాభాల్లోనికి వస్తుంది, తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది అని చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంటే ఒకవైపు ఇప్పుడు ప్రధాని మోడీని వెళ్ళి అదేదో విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వ రంగ సంస్థకు ఈ ముడి ఖనిజం కేటాయించండి, గనులు కేటాయించండి అని చెప్పి ఉండింటే గొప్పగా ఉండేది. కానీ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించండి, ముడి ఖనిజం అందేలా చూడండి, అది నిరంతరం అందుబాటులో ఉండేలా చూడండి అని కోరుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పరిశ్రమకు, విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ప్రైవేట్ సంస్థల పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారు అన్నదైతే ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించండి అని చెప్పి ఉంటే ఇంకోలా ఉండేది. అలా కాకుండా ఆ కంపెనీ ప్రతినిధిలా, ఒక ప్రైవేట్ ఉక్కు పరిశ్రమ కంపెనీ ప్రతినిధిలాగా వెళ్ళి ఆయన మాట్లాడారు. ఇక లిక్కర్ గురించి ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం అయితే ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది తెచ్చేలాగే ఉంది. కొన్ని నిజాలను అయితే రాసేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. పొరుగు మద్యం అదే జోరు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న బాటిళ్లు, కొత్త పాలసీ వచ్చినా అడ్డు కట్ట పడలేదు. ఈ ఏడాది పట్టుబడింది 1.89 లక్షల లీటర్లు, గతేడాది పట్టుబడింది 71,365 లీటర్లే. ప్రభావం చూపుతున్న ధరలు, నాణ్యతలు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా అక్రమ మద్యం వచ్చి రాష్ట్రం మీద పడుతోంది అని స్పష్టంగా రాసింది. దానిపైన కారణాలను కూడా బాగా నిశ్చితంగా ఆంధ్రజ్యోతి రాసింది లోపల మొత్తం కథనంలో. అది చూస్తే ఇటీవల అనంతపురంలో దొరికిన సీసాలను కూడా కలిపితే ఈ ఏడాది పట్టుబడిన ఎన్డీపీఎల్ అంటే అక్రమ మద్యం 2 లక్షల లీటర్లు దాటిపోతుంది. అది గత ఏడాది 71,000 లీటర్లు అయితే ఈసారి ఏకంగా 2 లక్షల లీటర్లకు దాటిపోయిందని దాదాపు రాసేశారు. ఇలా ఎందుకు వస్తుంది అన్నదానికి కారణం, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రావడానికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో ధరలు అధికంగా ఉండడం. ఇక్కడి ధరలతో పోల్చినప్పుడు కొంత తక్కువగా వస్తుందని వినియోగదారులు ఎన్డీపీఎల్నే కొంటారు. అక్రమార్కులకు ఏపీలో అధిక ధరలే కలిసి వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ధరలు పెంచినప్పుడు ఎన్డీపీఎల్ ప్రవాహంలా వచ్చింది. అయితే ధరలు తగ్గాక కొంతమేర తగ్గింది, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ మంచి బ్రాండ్లు లేకపోవడంతో మళ్ళీ భారీగా ఎన్డీపీఎల్ వచ్చి పడుతోంది. అంటే బ్రాండ్లు అందుబాటులో లేవు, మంచి బ్రాండ్లు అందుబాటులో లేవని ఈయన ఆంధ్రజ్యోతి కూడా ధృవీకరిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చిన మద్యం బ్రాండ్ల ధరలు అలాగే ఉన్నాయి. ఇటీవల ఓ 10 బ్రాండ్ల ధరలు తగ్గించాయి, మిగిలిన బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ధరల వ్యత్యాసం ఎన్డీపీఎల్ రావడానికి కారణమవుతోంది. ప్రభుత్వం క్వార్టర్ 99 రూపాయలకే మద్యం తెచ్చినా అది పూర్తిగా అందుబాటులో లేదు. 99 రూపాయలకే ఇస్తామంటున్నారు కదా, కానీ అది పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అని రాశారు. డిమాండ్ భారీగా ఉండడంతో పరిమితంగానే సరఫరా చేస్తున్నారు. అంటే 99 రూపాయలకి దొరికే మద్యం అన్నది పరిమితంగానే ఉంది. ఫలితంగా పక్క రాష్ట్రాల మద్యం వస్తోంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన గోవా, యానాంలో సాధారణంగానే మద్యం ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఎన్డీపీఎల్కు అడ్డుకట్ట పడడం లేదు అని రాశారు. నాణ్యత పైన అనుమానాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం అసలు ఎలా అంటే నిజాలు చెప్పినా కూడా నమ్మలేనంత స్థాయిలో అప్పట్లో ప్రచారం చేశారు. అంతా ఏదో నకిలీ మద్యము, కల్తీ మద్యము, రేట్లు ఎక్కువ అని రకరకాలుగా. నాణ్యత పైన అనుమానం. ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో 99 రూపాయల బ్రాండ్లు తీసుకొచ్చింది. మొత్తం అమ్మకాల్లో వాటి వాటా 30%గా ఉంది. మిగిలిన 70% బ్రాండ్లలో కొన్ని బ్రాండ్లపై అనుమానాలు ఉన్నాయి. అంటే మిగిలిన 70% ఉండే బ్రాండెడ్ మద్యంలో కొన్ని బ్రాండ్లపైన అనుమానాలు ఉన్నాయని రాశారు. ముఖ్యంగా ఇటీవల ధరలు తగ్గించుకున్న ఒక ట్రెండ్ పాపులర్ మద్యం బ్రాండ్లు నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయనే వాదన వినియోగదారుల నుంచి వినిపిస్తోంది. అంటే ధరలు తగ్గించారు కానీ ఇప్పుడు క్వాలిటీని పడగొడుతున్నారు అని. గతంలో ఉన్న స్థాయి నాణ్యత అక్కర్లేదని భావనకు వచ్చినట్టు తెలిసింది. అంటే గతంలో ధరలు తగ్గించారు కాబట్టి గతంలో ఉన్నంత నాణ్యత అక్కర్లేదన్న పరిస్థితికి ఈ కంపెనీలు వచ్చాయని రాశారు. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్న రుచి, ఇతర అంశాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని వినియోగదారులు అంటూ ఉన్నారు. సో మొత్తం మీద చూస్తే భారీగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే ఇప్పుడు భారీగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం వచ్చి ఏపీలో పడుతోంది.
అంటే స్మగ్లర్లకి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్తున్నారు. ధరలు తగ్గాయంటున్నారు కానీ దానిపైన వాటి నాణ్యత పైన అనుమానాలు కలుగుతున్నాయని రాశారు. 99 రూపాయలకే మద్యం తెచ్చామంటున్నా అది పరిమితంగానే సరఫరా అవుతోందని కూడా రాశారు.